హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం ఆత్మాభిమానం అంటే గర్వం కాదు, అది మన వ్యక్తిత్వానికి నిబద్ధత, మన కష్టానికి, మన విలువకు, మనకు మనం ఇచ్చుకునే గౌరవం. జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, పరీక్షలు, పరిహాసాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి మనకున్న ఏకైక బలమే మన ఆత్మాభిమానం. ఎన్ని కష్టాలు ఎదురు వచ్చినా కన్నీళ్లు దిగమింగుతూ దాటుతాం. కానీ మన అనుకున్న వాళ్ళే మన ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంటే విని తట్టుకోలేం. ఎవరు పరిహాసం చేస్తున్నా పర్వాలేదు అని సర్దుకోలేము. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, బాధను భరించలేక ఆలోచనల్లో అలజడులు మొదలవుతాయి. ఆవేశంగా వచ్చే హావభావాలను ఆపుకోలేము. కట్టెలు తెగి కన్నీరు కాలువల్లా పారుతున్నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేము. నిరాశ నీ చుట్టుముట్టినట్టుగా, చీకటిలో అలుముకున్నట్టుగా అనిపిస్తుంది. అలా అని కుంగిపోయి కుసంస్కారివి కాకు. నీ సమన్వయాన్ని పాటించు. ఒకటి గుర్తుంచుకో, ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రతీకారమే సమాధానం కాదు. దానికి మన సత్తా, మన కృషి, మన నిబద్ధతే జవాబు కావాలి. ఆత్మాభిమానాన్ని రక్షించుకునేవాడు ఎవరికి తల వంచడు, తలెత్తి నిలబడతాడు. తన మార్గంలోనే ఉండి తన విలువను ప్రపంచానికి చూపిస్తాడు. మిత్రమా, ఎవరైనా నీ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే బాధపడకు. ఆ బాధను నీ బలంగా మార్చుకో. నీ విలువను నీ పనిలో, నీ నిజాయితీతో నిరూపించుకో. అర్థమవుతుందా?